హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ప్రియ తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి నేను వీడియోలో అయితే హోమ్ టూర్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. హోమ్ టూర్ అంటే ఏదో పెద్ద లగ్జరియస్ హోమ్ అయితే కాదు, జస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళే ఎట్లా ఉంటారో ఆ హోమ్ టూర్ అయితే నేను చేస్తాను. మాదైతే రెంటెడ్ హౌస్ అనమాట. సో మా రెంటెడ్ హౌస్ హోమ్ టూర్ అయితే నేను ఈరోజు చేద్దామని అయితే అనుకున్నాను. సో ఎలా ఉందో చూసేయండి. ఇలా బయట నుంచి ఎంటర్ అయ్యేసరికి మా హాల్ అయితే ఉంటుంది. సో 24/7 టీవీ ఎవరు చూసినా చూడకపోయినా అది అలా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. అండ్ ఈ సోఫా వచ్చేసి ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. ఎవరన్నా వస్తే పడుకోవడానికి బాగుంటుందని చెప్పి మేము సోఫా కమ్ బెడ్లో అయితే తీసుకున్నాము. అండ్ ఇదైతే మా హౌస్ ఓనర్ సోఫా, వాళ్ళైతే ఇది వదిలేశారు వెళ్ళే ముందే. సో దీన్ని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి మనం ఎలా ఉన్నా కానీ. అండ్ ఇది వచ్చేసి కూలర్, సమ్మర్ కదా, సో అందుకని కూలర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాము. అండ్ ఇది దివాన్ కాట్. ఇది ఏదో ఒకటి అలా మా అమ్మాయి టాయ్స్ వేసుకోవడానికి దానికి దీనికి పనికొస్తే అది ఉంటుంది అంతే. అండ్ హాల్ నుంచి ఇలా వెళ్ళేసరికి ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఇందులో అయితే ఏసీ ఉంటుంది. ఇంకో రూమ్లో ఏసీ ఏమి ఉండదు, ఎవరన్నా వస్తే ఇంకా కూలర్ ఆన్ చేసుకొని పడుకోవడమే. మ్యాక్సిమం మాకు ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది. సమ్మర్ కాబట్టి మేము కూలర్ అయితే బయట తీసాం, కానీ ఇప్పటి వరకు అసలు మేము కూలర్ యూస్ కూడా చేయలేదు. ఏసీ కూడా ఇప్పుడే ఆన్ చేసుకుంటున్నాం, ఇప్పటి వరకు అసలు ఏసీ ఆన్ చేసుకోలేదు. అండ్ ఈ బెడ్రూమ్ నుంచి అలా వెళ్తే సెకండ్ బెడ్రూమ్ అనమాట. అండ్ ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి హౌస్ ఓనర్ వాళ్ళది, కాకపోతే ఈ ఫ్రిడ్జ్ వర్క్ చేయట్లేదు. మేము బయటికి అంటే ఇంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళిపోమంటే వాళ్ళు తీసుకెళ్తామని చెప్పి మళ్ళీ రాలేదు. మాకు బయటికి తీసుకెళ్ళే స్కోప్ లేక అలా ఉంచేసాము. ఇది వచ్చేసి ఐకే ఫోల్డబుల్ బెడ్ అనమాట. ఇది కూడా ఎవరన్నా వస్తే పడుకుంటారని చెప్పేసి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే తీసుకున్నాము. ఈ బెడ్ కూడా మా హౌస్ ఓనర్స్ వాళ్ళదే, ఇది కూడా ఉంచేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. సో ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీ అయితే ఉంటుంది. నా వీడియోస్ చూసే వాళ్ళకి ఈ వ్యూ అయితే తెలుస్తుంది అనమాట, ఎందుకంటే నేను ఇక్కడ ఈవినింగ్ కూర్చుంటా అని చెప్పి నేను వీడియోస్లో కూడా చెప్పాను కదా. సో బాల్కనీ వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఎండ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, కానీ వర్షం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట. అండ్ ఈ రూమ్లో నుంచి అలా వెళ్తే ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాని మేము ఏం చేసామంటే, మా పాపకి ఆడుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి తను ఇవన్నీ ఇక్కడ ఇలా పార్క్ చేసుకుంటుంది అనమాట. అందుకని ఇంక ఇక్కడ స్పేసియస్గా ఉంచాలని చెప్పి డైనింగ్ అయితే ఆ చివరికి వేసేసాం. మేము డైనింగ్ టేబుల్ ఉన్నా కానీ మేమైతే డైనింగ్ టేబుల్ మీద అసలు ఫుడ్డే తినము, ఏదో అందరికీ ఉంది మాకు ఉంది అన్నట్టే ఉంటుంది డైనింగ్ టేబుల్. మేమైతే కింద కూర్చొని టీవీ చూస్తూ తింటాము. అండ్ ఇక్కడ నైట్ వ్యూ అయితే బాగుంటుంది. ఎవరన్నా వస్తే కూర్చున్నప్పుడు అయితే ఇక్కడ బాల్కనీ నుంచి కూర్చొని అయితే తినొచ్చు, మంచిగా ఉంటుంది. కాకపోతే మేము డైనింగ్ ఏరియా యూజ్ చేసేది చాలా తక్కువ అనమాట. సో అందుకే దాన్ని అయితే అలా మూలకేసేసాం, ప్లేస్ ఉంటుందని చెప్పి. అండ్ ఇది వచ్చేసి కిచెన్. ఇదేమో మా ఓవెన్. ఈ టేబుల్ కూడా వాళ్ళే ఉంచేసారు. ఇంకెక్కడ స్పేస్ ఓవెన్ సాకెట్ పెట్టడానికి, ప్లగ్ పెట్టడానికి అసలు ఎక్కడ సాకెట్ సరిపోవట్లేదు అనమాట. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఓవెన్ యూజ్ చేయాలంటే ఫ్రిడ్జ్ ప్లగ్ తీసేసి యూజ్ చేసుకొని మళ్ళీ పెట్టేయాలి. అందుకే ఇంకా టేబుల్ని అలా యూజ్ చేసుకున్నాను. అండ్ ఇది అయితే మేము వచ్చేసరికి మరకలన్నీ ఉన్నాయి, ఇవి ఏం చేసినా పోవట్లేదు. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే చెప్పండి అవి ఎట్లా పోతాయి అనేసి. ఆయిల్ జిడ్డు అంతా అలా ఉండిపోయింది. నేనైతే స్టవ్ ఇటు సైడ్ పెట్టుకున్నాను, కొంచెం నాకు వీడియోస్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇటు సైడ్ అయితే స్టవ్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇవన్నీ కబోర్డ్స్లో అన్నీ డైలీ యూజ్ చేసే థింగ్స్ అన్నీ ఉంటాయి. అండ్ అది వచ్చేసి మా వాటర్ ప్యూరిఫైయర్. అండ్ ఇంకా నెక్స్ట్ కిచెన్లో నుంచి కూడా చిన్న బాల్కనీ, కొంచెం స్పేస్ ఉన్న బాల్కనీ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ వచ్చి మేమైతే వాషింగ్ మిషన్ పెట్టేసుకున్నాము. అలా 2 బాల్కనీస్ ఉంటాయి అన్నమాట, చిన్నవి. ఇదైతే నా బెస్టీ అనమాట. నాకు ఫిషెస్ని పెంచడం చాలా ఇష్టం. ఇంతకుముందు మాకు పెద్ద ఎక్వేరియం ఉండేది, కాకపోతే మేము ఎక్కువ ఊర్లో వెళ్తున్నప్పుడల్లా ఇబ్బంది అవుతుందని చెప్పి ఫైటర్ ఫిష్ ఒకటే తీసుకున్నాం అనమాట. అండ్ దేవుడి గది వచ్చేసి కిచెన్లోనే ఆ కబోర్డ్ కింద అయితే ఇచ్చారు మాకు దేవుడి గది. ఇక్కడ కింద ఇచ్చారు. సో మేము అరేంజ్ చేసుకున్నాము. నా హోమ్ టూర్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.